నమస్తే అండి. ఈరోజు త్రికోణాసనం చేద్దాం. ట్రయాంగిల్ పోజ్. త్రికోణాసనం చేయడానికి ముందు వార్మప్ ఎక్సర్సైజెస్ చేద్దాం. మీరు 2 చేతులు పైకి స్ట్రెచ్ చేస్తూ కుడివైపు, ఎడమవైపు అలా బాడీని తిప్పుతూ ఉండండి. ట్విస్ట్ చేయండి. శ్వాసను వదులుతూ ట్విస్ట్ చేయండి. శ్వాసను తీసుకుంటూ పొజిషన్‌కి రండి. ఇలాగ 10-15 సార్లు చేస్తూ ఉండండి. 2 వైపులు కూడా చేస్తూ ఉండాలి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఈ త్రికోణాసనం చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క లెగ్స్, హిప్స్, మజిల్స్ స్ట్రెంత్ పెరుగుతుంది. తర్వాత 2 కాళ్ళు 3 ఫీట్ స్ప్రెడ్ చేయండి. 2 చేతులు రైజ్ చేస్తూ సైడ్‌కి 2 వైపులా ఎగ్జైల్ చేస్తూ 2 వైపులా బెండ్ చేయండి. ఇది కూడా 10-15 సార్లు 2 వైపులా. లెఫ్ట్ సైడ్ 15 టైమ్స్, రైట్ సైడ్ 15 టైమ్స్ అలా చేయండి. ఈ ఆసనం చేయడం వల్ల ఏంటంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. మైండ్ కామ్ అవుతుంది. మీ యొక్క అబ్డామినల్ ఏరియా ఆర్గాన్స్ అన్నీ కూడా మసాజ్ జరుగుతుంది. ఎప్పుడైతే మీరు లెఫ్ట్ లెగ్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టుకుంటూ, రైట్ లెగ్‌ని రైట్ హ్యాండ్‌తో పట్టుకుంటూ ఈ చెస్ట్‌ని ఎక్స్‌పాండ్ చేస్తున్నారో మీ యొక్క ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి కెపాసిటీ పెరుగుతుంది. మీ యొక్క లంగ్స్ బాగా ఎక్స్‌పాండ్ జరుగుతుందనమాట. చూసారా ఇప్పుడు? మీ యొక్క రైట్ లెగ్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టుకున్నారు. రైట్ హ్యాండ్ పైకి రైజ్ చేశారు. ఇలా చేసేటప్పుడు పూర్తిగా చెస్ట్ అన్నది ఎక్స్‌పాండ్ అవుతూ మీ యొక్క లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. లంగ్స్ లూప్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ప్రాణశక్తి అనేది బాగా లోపలికి వెళ్తుందనమాట. మీ యొక్క లంగ్స్‌కి బాగా చేరుతుంది. అలాగే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. మైండ్ పూర్తిగా కామ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. త్రికోణాసనం చాలా బెటర్ ఆసనం ఇది. తర్వాత వేరియేషన్ త్రికోణాసనం చేద్దాం. మీ యొక్క రైట్ లెగ్ని రైట్ సైడ్ తిప్పుతూ హ్యాండ్స్ 2 కూడా రైజ్ చేస్తూ రైట్ హ్యాండ్ రైట్ ఫుట్ దగ్గర పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఆపోజిట్గా పైకి రైజ్ చేయండి. హెడ్ టర్న్ చేస్తూ మీ యొక్క రైట్ మిడిల్ టిప్ని చూస్తూ ఉండండి. అలాగే 2 వైపులా రైట్ హ్యాండ్ డౌన్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ పైకి రైజ్ చేశారు. రైజ్ చేస్తూ లెఫ్ట్ మిడిల్ టిప్ని చూస్తూ ఉండండి. మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తూ లెఫ్ట్ లెగ్ రొటేట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేస్తూ రైట్ హ్యాండ్ పైకి రైజ్ చేయండి. రైట్ హ్యాండ్ పైకి రైజ్ చేస్తూ సేమ్ మిడిల్ టిప్ని అలా చూస్తూ ఉండండి. ఇది త్రికోణాసన్. దీని తర్వాత పరివర్త త్రికోణాసన్. సేమ్ ఆపోజిట్ సైడ్ రైట్ లెగ్ దగ్గరికి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొస్తారు. ఆపోజిట్ హ్యాండ్ పైకి రైజ్ చేయండి. మిడిల్ టిప్ని చూస్తూ ఉండండి. సేమ్ 2 వైపులా ఇదే పొజిషన్. ఆపోజిట్ సైడ్ మళ్ళీ సేమ్ ఇన్హేల్ చేస్తూ రైజ్ చేయండి. మీ యొక్క లెఫ్ట్ ఫుట్ రొటేట్ చేస్తూ రైట్ హ్యాండ్ డౌన్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ పైకి రైజ్ చేస్తూ సేమ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.